ప్రస్తుతం టాలీవుడ్లో భారీ చిత్రాల హవా నడుస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న సినిమా నిర్మాణ వ్యయం నిర్మాతలకు భారంగా మారుతోంది. కోట్లాది రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించే వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు టాలీవుడ్ నిర్మాతలు సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. రాపా మా ఆతిథ్యం స్వీకరిద్దుగానే జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తామప్పా. నమ్మేశాడరా సంకన ఆగిపోయాడు. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల ముండం వేరవ్వాలా. చిన్న హీరో చిత్రానికి 25 కోట్లు, అగ్ర కథానాయకుడైతే దాదాపు 40 కోట్లు. ఇది నేడు పరిశ్రమలో సినిమా నిర్మాణ వ్యయం. ఈ పరిస్థితుల్లో వ్యయాన్ని రాబట్టుకునేందుకు టాలీవుడ్ నిర్మాతలు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సినిమాలను అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తూ లాభాలు మూటగట్టుకుంటున్నారు. ఇప్పుడు తెలిసి వస్తే ఒకలా కొడతా, తెలియకుండా వస్తే ఇంకోలా కొడతా, కానీ కొట్టడం మాత్రం కన్ఫర్మ్ రేయ్. ఈ ఫార్ములా మొదటిసారి ఎన్టీఆర్ శక్తితో మొదలైంది. యంగ్ టైగర్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైంది. కథానుగుణంగా భారీ బడ్జెట్తో రూపొందిన శక్తి తొలి 2 వారాల్లో మంచి వసూళ్లు సాధించి తమిళంలోనూ మంచి ఆదరణ పొందింది. మాస్ దర్శకుడు వివి వినాయక్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బద్రీనాథ్. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు మలయాళంలో విడుదలైంది. ఈ చిత్రం యాక్షన్ హీరోగా అల్లు అర్జున్ ను పూర్తి స్థాయిలో ఆవిష్కరించింది. తెలుగు కంటే మలయాళం ప్రేక్షకులకే ఈ సినిమా చేరువైంది. బాక్సాఫీస్ తాజా సంచలనం సూపర్ స్టార్ మహేష్ బిజినెస్ మ్యాన్. ఈ చిత్రాన్ని 3 భాషల్లో విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరిగాయి. అయితే ఇక్కడ లభించిన రికార్డు విజయానికి సంతృప్తి పడ్డారో ఏమో గాని అనుకున్నట్లు ఇతర భాషల్లో బిజినెస్ మ్యాన్ ను విడుదల చేయలేదు. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. సార్, యుద్ధం చేతకానోడే ధర్మం గురించి మాట్లాడతాడు సార్. ఇప్పటిదాకా పీకిన ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే. అపజయం అన్నదే ఎరుగని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వరుసగా విజయవంతమైన చిత్రాలు తెరకెక్కిస్తూ విజయ పథంలో దూసుకుపోతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కే రాజమౌళి సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. విజయంపై ఖచ్చితమైన అంచనా ఉన్న ఈ దర్శక ధీరుడు పక్కా ప్రణాళికతో సినిమా ప్రారంభిస్తాడు. ప్రస్తుతం ఈగ తెరకెక్కిస్తున్న ఈ మెగా డైరెక్టర్ సినిమా బడ్జెట్ ను రికవరీ చేసేందుకు ఈగను ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా రచ్చ. ఈ సినిమా సైతం తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూపర్ గుడ్ ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. రామ్ చరణ్ జంజీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో రచ్చ హిందీ విడుదలకు ప్రాధాన్యం ఏర్పడింది. తాజా పరిణామాలు ఇతర భాషల్లో మార్కెట్ పెంచుకునేందుకు మన హీరోలు చేస్తున్న ప్రయత్నమా? కోట్లాది రూపాయల నిర్మాణ వ్యయాన్ని రెవెన్యూగా మార్చుకోవాలనుకునే నిర్మాతల ఆలోచన? కారణం ఏదైనా ఇతర భాషల్లో మన సినిమాలు విడుదల కావడం తెలుగు సినిమా వ్యాపార విస్తృతికి మంచిదేనని సినీ వర్గాలంటున్నాయి. కోరికేదో రేపు యాడ దాచను